లేదు ఈసారి బర్త్డేకి అద్భుతమైన పనుల్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ నిర్మాతలు, క్యాస్ట్, క్రూ అండ్ డిఫరెంట్ జానర్స్ అండి మంచి సినిమాలు చేస్తున్నాను. అండ్ అలాగే 16 సంవత్సరాల తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా సైన్ చేసాం బిజినెస్ తర్వాత. అండ్ రేపు మార్నింగ్ సర్ప్రైజ్ గా ఆ సినిమా ఒక చిన్న ఫన్ గ్లిమ్స్ రాబోతుంది. ఎవరైతే ఇన్నాళ్ళు ఫన్ మిస్ అవుతున్నారో దట్స్ గోయింగ్ టు కమ్. అండ్ అలాగే మా హనుమారెడ్డి గారు తీసిన డేవిడ్ రెడ్డి సినిమా గ్లిమ్స్ కూడా రేపు ఈవినింగ్ రాబోతుంది. అందరూ ప్రతి సినిమాలు కష్టపడతారు, మేము కూడా అందరిలాగే కష్టపడి డేవిడ్ రెడ్డి కూడా అద్భుతంగా డైరెక్టర్ గారు దాన్ని ఒక మ్యాగ్నమ్ ఆపస్ లాగా దాన్ని చిత్రించారు. అది రేపు ఈవినింగ్ రాబోతుంది. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. దట్ ఈస్ మై ఈ బర్త్డే నా హై. ఇప్పుడల్లా కాదండి, ఇప్పుడు ఎంజాయింగ్ మై యాక్టింగ్ కెరీర్. ఐక్య అండ్ ఐ ట్రస్ట్ అండి, ధైర్య సేన సమితి. ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటారు. చిన్న పిల్లల మీద ఇష్టం జరిగినప్పుడు కుటుంబాలకు అండగా ఉంటుంది. సో దాని ద్వారా ఏమన్నా చేస్తుంటారు అన్న 100% అన్న. ఎప్పుడు ఇది జరిగినప్పుడల్లా నా వరకు, ఎందుకంటే అన్ని చోట్ల ఉండలేము. నేను సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కాదు. అండ్ నాకంటూ పని ఉంది, నాకంటూ ఒక పిల్లలు ఉన్నారు, నాకంటూ ఒక కుటుంబం, నాకంటూ ఒక జీవితం, నాకంటూ ఒక ఆరోగ్యానికి టైం కేటాయించాలి. సో ఒక టైం లిమిట్ ఉంటుంది ఎవరికైనా. ఆ టైం లిమిట్ లో ఎంతవరకు సేవ చేయగలుగుతామో అంత చేయగలుగుతాం. అండ్ ఆ టైం కేటాయించలేము కాబట్టి, 24 hours ఇవ్వలేము కాబట్టి ట్రస్ట్ ఫామ్ అయిందన్న. ఇది మేమున్నా లేకపోయినా ఈ ట్రస్ట్ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, జనాలు నడిపించాలి. సో దట్స్ హౌ వి ప్లాన్ ఇట్. సోషల్ ఇష్యూస్ మీద ఎంతవరకు బాధ్యతాయుతంగా పనిచేస్తుంది, మరి మీరు ఎలా 100% అన్న. వాయిస్ లేని వాళ్ళకి ఇది వాయిస్ అవుతుంది. 100% వాయిస్ లేని వాళ్ళకి ఇది వాయిస్ అవుతుంది. అదే అన్న విజయ్, మా నెక్స్ట్ మంత్ జూన్ 7వ తారీఖున మా రక్షక్ అనే సినిమా అన్న గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్నాం దేవుడి దేవల్ల. పోలీస్ ఆఫీసర్ డీసీపీ క్యారెక్టర్. అండ్ దట్ సినిమా ఇస్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ వాట్ ఇస్ సొసైటీలో జరిగే కొన్ని ఇష్యూస్ ని హౌ టు అడ్రస్, హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని మా డైరెక్టర్ నవీన్ గారు చాలా అద్భుతంగా రాశారు. అండ్ ఈజ్ న్యూ డైరెక్టర్ దాదాపు 3 years నుంచి ఈస్ బీన్ రైటింగ్ అండ్ వెయిటింగ్ టు డూ ద స్క్రిప్ట్. అండ్ జూన్ 7వ తారీఖున ఆ రోజే నేను మార్నింగ్ ఓపెనింగ్ అయిన వెంటనే ఈ ట్రస్ట్ కి సంబంధించిన నంబర్స్, ఈమెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఆ రోజు ఇస్తున్నాం. అండ్ ఆ రోజే కార్యక్రమానికి చేసి ఇప్పుడంతా ఈ ట్రస్ట్ ని ఇనిషియల్ గా ఎవరైతే ఇన్స్టెంట్ గా ముందుకు వచ్చేసారో వాళ్ళకందరూ కూడా ఫెలిసిటేషన్ చేసి నియమాలు ఏంటి అదనేది ప్రతి ఒక్కటి మీ ముందు పెడతారు. అండ్ అఫ్ కోర్స్ మీలో ఉన్న సీనియర్ సజెషన్స్ ప్రతిదీ కూడా ఈ నెక్స్ట్ కమింగ్ వీక్ లో మిమ్మల్ని అందరూ కలుస్తాను. సెపరేట్ గా కలిసిన ఐడియాలజీ చెప్తాను, దాన్ని అలా ముందు తీసుకెళ్తాం. మీ సజెషన్స్ తోనే ముందుకెళ్తాం. రెండు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా పనిచేస్తున్నాం. 2 రాష్ట్రాలందరూ తెలుగు అన్న వాళ్ళు ఎక్కడున్నా ఉంటాం. డేవిడ్ రెడ్డి గురించి చెప్పడం కన్నా రేపు ఈవినింగ్ పనే మాట్లాడుతుందన్న. ఐ థింక్ గ్లిమ్స్ రేపు వస్తుందన్న, రేపు సాయంత్రం దేవుడి దేవల్ల లాస్ట్ మినిట్ అని చెప్తున్నారు. షూటింగ్ దాదాపు 40% అయిందన్న. ఇట్స్ వెరీ బిగ్ కాంప్లికేటెడ్ లార్జ్ స్కేల్ ఫిల్మ్. అండ్ డైరెక్టర్ హనుమారెడ్డి గారు కానీ, వేణు ఆచార్య గారు కానీ నాట్ కాంప్రమైజింగ్. మొన్నే మధ్యప్రదేశ్ ఇండోర్కి వెళ్ళాము. దాదాపు ఒక 18 to 20 days షూట్ చేసాం. అద్భుతమైన, హైదరాబాద్ కంటే చల్లగా ఉంది అక్కడ. సో అక్కడ ముఖ్యంగా అక్కడున్న ముఖ్యమంత్రి గారు అండ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, చీఫ్ సెక్రటరీ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ గారు, each and everyone Madhya Pradesh lo they took care of us very well. And I thank the Madhya Pradesh government and Indore government for supporting us, me and my cast and crew. And without you guys it wouldn't be easy. Thank you so much. నాకు కథ విషయాల్లో, సినిమా విషయాల్లో పలువురు వస్తున్నారని చెప్పి 2016లో నాకు సినిమాలు వద్దురా నాయన అని చెప్పి వెళ్ళిపోయారు. సో నా పని విషయంలో, నా డెసిషన్ విషయంలో, నా సినిమా, నా స్క్రిప్ట్ విషయంలో ఎవ్వరు వినరండి. మనోజ్ మాత్రమే వింటాడు. మనోజ్ ఒకటే డెసిషన్ తీసుకుంటాడు. అండ్ దర్ ఇస్ అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అండ్ మై వైఫ్ ఆల్సో రెస్పెక్ట్ మై స్పేస్. అండ్ నేను కూడా ఆవిడ స్పేస్ రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారో వాటికి సపోర్ట్గా ఉంటాను తప్ప, నేనేం చేయాలనుకుంటున్నా ఆవిడ సపోర్ట్ ఉంటుంది తప్ప ఒకరి దాంట్లో ఒకరిని ఆ స్పేస్ ని డిస్టర్బ్ చేయట్లేదు అన్న. 100% అన్న. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నానో మేము సొంతంగా కష్టపడి చేసుకుంటున్నాం. ఒకరి చోట నుంచి తీసుకోలేదు. అండ్ మాకు టైట్గా ఉన్నప్పుడు మాకు అది
పెద్దగా అయినప్పుడు వీఆర్ అప్రోచింగ్ ట్విట్టర్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ వీఆర్ రేజింగ్ ఫండ్ రైజెస్. ఆ ఊర్లో ఏదైనా జరిగితే అక్కడ ఎమ్మెల్యే గారితో కానీ అక్కడ ఉన్న లోకల్ సిబ్బందితో కానీ మాట్లాడి ఆ విధంగా వీఆర్ ట్రైంగ్ టు రేజ్ ఫండ్స్. అండ్ యా అన్న ఇందాక చెప్పినట్టు ప్రభుత్వానికి వీఆర్ స్ట్రక్చరింగ్ ఇట్ అండ్ ఇన్ ఫ్యూచర్ విల్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్. ఇప్పుడు ఈ ట్రస్ట్ రేపు రాజకీయ పార్టీ మారే అవకాశం ఉంది. లేదన్నా, ఆ ఉద్దేశంతో అయితే కాదు. ఈ సేవా కార్యక్రమం ఎప్పటి నుంచో చేసేది. వీటన్నిటికీ సేవా కార్యక్రమానికి అందరికీ ఒక జాయింట్ ఒక అంతే రెస్పెక్ట్ చేసి ఉన్నాను. మేడం, ఉమెన్కి ఎప్పుడు ఒకరి కష్టం అంటే ఎప్పుడు నిలబడతాను మేడం, 100%. అండ్ ఇప్పుడు కాదు ఎప్పటికి కానీ నిలబడతాను. అండ్ అదే చెప్పాను, ఐక్య నా సతీమణి మోనికా గారు ప్రతి ఒక్కరు మేము ఫస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు తన కుటుంబంలో కానీ మేము కానీ ఫస్ట్ నుంచి అది అలవాటు ఉంది. అండ్ ఒక ఆర్గనైజ్ గా కాకుండా ఒక హాస్పిటల్ సెల్ఫ్ అనో లేకపోతే ఒక ఎడ్యుకేషన్ గా అనో ఊర్లో సమస్యనో యాజ్ బేసిక్ యాజ్ ఎనీథింగ్. సో మాకు కంటిన్యూస్ గా రోజువారీగా నేను మా వైఫ్ కానీ కీప్ హెల్పింగ్ అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ తో అండ్ వాళ్ళకి మా దగ్గరకు వస్తే ఒకటి పరిష్కారం దొరుకుతుంది వచ్చేవాళ్ళు. సో వి థాట్ ఇలాగా. అండ్ సమ్ టైమ్స్ మేము అవైలబుల్ ఉన్నప్పుడు చేస్తున్నాం, అవైలబుల్ లేనప్పుడు అది కొన్ని అవుతున్నాయి. సో ఇలాగా కంటిన్యూస్ గా చేసేటప్పుడు కొంచెం నమ్మకం, హోప్స్ ఉంటుంది జనాలకి. సో ఆ హోప్స్ నిలబెట్టుకోవాలంటే వీ నీడెడ్ ట్రస్ట్. సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము. అండ్ మా వైఫ్ కూడా ఫైనల్ గా ఈ బర్త్డే ముందు షీ ప్లాన్ ఎవ్రీథింగ్ చేసి ఇది ఒక ట్రస్ట్ గా పెడదాము, మన లైక్ మైండెడ్ వాళ్ళందరినీ జాయిన్ చేస్తున్నాము, లెట్స్ డూ స్టేట్ వైడ్ అని చెప్పేసి బ్లడ్ క్యాంప్స్ తో మొదలు పెట్టాము. ఫస్ట్ రోజు హైదరాబాద్ లో చేయడం జరిగింది, కుక్కపల్లిలో లాంచ్ చేశాము. అలాగే కర్నూలులో పెద్ద ఎత్తున వచ్చి చేశారు. ప్రతి ఒక్కరికి పాదాభివందనం ముందుకు వచ్చేసారు. అలాగే కాకినాడలో కూడా మొదటి రోజు చేశారు. ఈ రోజు తిరుపతిలోను వైజాగ్ లోను పలు చోట్ల చేస్తున్నారు. అది ఇప్పుడు కాగదు, ఇది ఇంకా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కి వెళ్ళాలి, అది వెళ్తూ ఉండాలి. ఇంకా ఎంతో మంది లోపలికి వచ్చి సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫాము. అండ్ ధైర్యంగా మాట్లాడలేని వాళ్ళకి సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ తో కానీ ఏదైనా ఇబ్బంది పడుతూ గొంతిప్పని వాళ్ళకి ఇది ఒక వాయిస్ గా ఉంటుందనేసి ఎంచుకుంటూ వెళ్తే అది కరెక్ట్ కాదు. అది బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చేసి వెళ్ళిపోయిన గిఫ్ట్, విభజించి పాలించారు. సో అది రైట్ కాదు. మనం కలుపుకుంటూ వెళ్ళాలి, 10 మంది కలిసి ఉంటేనే ఆనందం అది. సో అందుకోసం ఐక్య అని చెప్పి పెట్టాము. అండ్ దీని మీద మాకు ఫుల్ మర్యాద, ట్రస్ట్, గౌరవం, ఒక భయం, ఒక బాధ్యత దీని మీద ఉండాలంటే ఇది మా పిల్లల పేరుకి సంబంధించి ఉండాలని. అందుకే నా బాబు పేరు ధైర్యం, అందుకే ధైర్య అని పెట్టాం. అండ్ నా పాప పేరు దేవసేన, అందుకే సేన అని పెట్టాం. అండ్ ఐక్య ధైర్యసేన సమితి కూడా మా బిడ్డ లాంటిదే. అదే భక్తితో అదే భయంతో దాన్ని కూడా జాగ్రత్తగా పెంచుకుంటాం అని ఆ పేరు పెట్టడం జరిగింది. వైద్యం కానీ డిఫరెంట్ ఇదిలో చేసుకుని దాని మీద ఫోకస్ చేస్తారు. Do you have any particular agenda to focus on? As of now, no అండి. We are still దాని నియమాలు కానీ ప్రతిదీ కానీ కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్ తో వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ టుగెదర్. వీఆర్ ఇన్ బేబీ స్టెప్స్. అంతా ఆర్గనైజ్ చేసుకొని ఫుల్ అలా చేయలేదు. ఇట్స్ వెరీ అన్ఆర్గనైజ్ గానే స్టార్ట్ చేసాము. అండ్ సూన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లో తీసుకొస్తాము. అండ్ ప్రస్తుత నియమాలు వీఆర్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. ఎందుకంటే మేము ఇదే హెల్ప్ చేస్తామని ఎవరు తలపెట్టట్లేదు. మీకు తెలిసిందే, పలు ప్రాబ్లమ్స్ తో పలు దీంతో వచ్చినప్పుడు వీళ్ళు అడ్రస్ మా వల్ల చెప్తున్నప్పుడు వీళ్ళు అడ్రస్ ఎవ్రీథింగ్ ఆ ఏరియాలో కానీ ఏ ఏరియాలో కానీ. అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ జరిగినాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ కానీ వాళ్ళ మెంబర్స్ కానీ అన్న ఇలాగ మాకు ఇంత ఉన్నాయి, ఏదైనా వాయిస్ అవుట్ చేసి ఒక పెద్దవాళ్ళ మీద ఏదైనా మాట్లాడితే స్ట్రైక్లు వేస్తున్నారు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఇంతకు ముందు కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి అన్న. నేను అప్పుడే చెప్పాను, సో మీలాంటి వాళ్ళకి ఎవరైనా ఇలా బెదిరింపు కాల్స్ ఇలా వచ్చే వాళ్ళకి ఐక్య అనే సమస్య మీకు నిలబడుతుంది. తప్పకుండా తీసుకొస్తే మేము చట్ట ప్రకారం దాన్ని అందరూ ముందుకు తీసుకెళ్తాము. మీరు ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని దాన్ని ఎవరిని ఆపేదానికి అధికారం లేదు. నేను చేశాను కాబట్టి బాగానే చెప్తాను. రేపు ఈవినింగ్ వస్తుంది మీరే చెప్తున్నారు. Physical transformation, anything is difficult really when you want to change. And నేను బాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఆ కంట్రోలింగ్ పార్ట్ దగ్గర ఫస్ట్ 2-3 వీక్స్ ఇబ్బందిగా ఉంది. దెన్ ఎప్పుడైనా ఫస్ట్ 2-3 వీక్స్ వన్స్ అది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ అటు పక్క వెళ్తుంది మైండ్. సో లేదండి, లైక్ మసిల్ అంటే ఆలీ గారు బెదిరి పెట్టుకునండి.
సినిమా తీసేస్తా ఇది అంత ఈజీగా తీయలేం కాబట్టి నెక్స్ట్ వచ్చే సినిమాలు దీంట్లో ఒక 5 కిలోలు అటు ఇట్లు ఉంటారు అంత. థ్యాంక్ యూ అన్న అన్న సారీ ఫస్ట్ పెట్టారు కదా. ఆయన ఆశీస్సులు లేకుండా ఎలాగన్నా ఇంత దూరం వస్తాము. అఫ్ కోర్స్ అన్న, నాకు నా నాన్నగారు ఆశీస్సులు, మీకు మీ నాన్నగారు ఆశీస్సులు లేకపోతే ఎక్కడ ఉండలేము. 100% అది మీకు ఎవరిని అడగాలో తెలుసు కదా, అక్కడ ఇల్లు అడగండి. ఐ ఛాలెంజ్ మైక్ వెళ్ళకండి. వాట్ ద ఫేస్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యాపెనింగ్ అండి. అప్పుడు జరగాల్సింది డ్యూ టు నేను సత్య వినయ్ కిషోర్ అందరూ బాగా ఎక్సైటెడ్ స్క్రిప్ట్. అది ఇట్ వాస్ డార్క్ కామెడీ, బట్ ఇట్ వాస్ 2 సీజన్లో చేయాల్సింది. అప్పుడు కొంతమంది కాస్టింగ్ క్రూలో లాస్ట్ మినిట్ లో వీసా ప్రాబ్లమ్స్ వచ్చి కెనడాకి ఇక్కడికి, సో 2 సార్లు అయింది. 6 months టైం పీరియడ్ వి ట్రైడ్, అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెన్ అండి. సో విల్ సీ వెన్ ఎవర్ ఇట్ టేక్స్. స్క్రిప్ట్ ఇస్ ఎక్సలెంట్ అండి, బట్ అన్ని కుదరాలి దేవుడి దేవుడు. యూనివర్స్ పరంగా నాకు న్యాయం జరిగిందండి. మోహన్ రాగా మ్యూజిక్ ఇస్ కమింగ్ అవుట్ రియలీ గుడ్ అండి. అండ్ మంచి మంచి మ్యూజిక్, మంచి మంచి టెక్నీషియన్స్ అండ్ వెరీ న్యూ కమర్స్ మేకింగ్ ఆల్బమ్. దాదాపు ఇప్పుడు 4 to 5 songs రికార్డ్ అయ్యాయి. అండ్ దర్ ఆర్ 4 more అండ్ స్క్రాచెస్ లో ఉన్నాయి. అండ్ another it will take another 2 to 3 months అండి. The proper album that we wanted to create and scale it and do it. I am excited అండి. సో ఒక సినిమా అన్నాక స్క్రోలింగ్ చేస్తారు, ఒక సినిమా వస్తే ఒకటే చూస్తారని లేదు కదండి. సో when there is a good content coming, ఒక రోజులో ఒక ఎన్ని కంటెంట్స్ వచ్చినా ఐ థింక్ టుడేస్ వరల్డ్ లో కంటెంట్ ఇస్ స్పీకింగ్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ అన్ ఈక్వల్ స్పేస్ అండి. అది కూడా ఎన్బీకే అన్నారు కదా, అన్నీ చెప్పండి చెప్పకూడదు. అవును అవును. సో మా నమస్తే వరల్డ్ టాయ్స్, సో నమస్తే వరల్డ్ స్టార్ట్ చేసాం. నమస్తే టాయ్స్ కంపెనీ, బట్ నమస్తే వరల్డ్ ఇస్ ద బ్రాండ్. సో ఇప్పుడు డి నెక్స్ట్ అని స్టార్టింగ్ మోనికా గారు అని చెప్పకూడదు, ఆయన జస్ట్ సపోర్టింగ్. సో మోనికా గారు ఇప్పుడు బెంగళూరులో కానీ వేరే చోట కానీ నేను స్టార్టింగ్, ఏపీలో కానీ నేను స్టార్టింగ్ విత్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ఆల్సో నా డ్రీమ్. సో అది కూడా ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ త్వరలో ఇంకొక 10 to 15 days లోనే వాటి గురించి ఒక మంచి న్యూస్ ఆవిడ అనౌన్స్ చేస్తారు. 100% అండి. నా ట్రస్ట్ కానీ ప్రతి మూమెంట్ లో నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకి చెప్పకుండా ఏది చేయను. అండ్ అలాగే సాయి ధరమ్ తేజ్ నా సొంత బ్రదర్ లాగా, అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్. అండ్ అయిన వెంటనే ఫస్ట్ ఇది అది ఓపెన్ అయిందే మేమే ఫస్ట్ వెళ్ళిపోయి లంచ్ కూర్చుని ఓపెన్ చేసి సాయి ధరమ్ తేజ్, నవీన్, నా ప్రాణ స్నేహితుడు అందరూ కూర్చొని, అండ్ ఐ హ్యావ్ దర్ బ్లెస్సింగ్స్ అండ్ దర్ సపోర్ట్ ఆల్ ది టైమ్ అండి. అవునండి, అది ఉంది. అండ్ ఆయన రెడీ అయ్యి అది ఆయన ఎలా ఉంటుందంటే రాస్తూ ఉంటాడు మన నవీన్ విజయ్ కృష్ణ గారు. ఆయన ఫోన్ చేసి రెడీ రారా అంటాడు, వెళ్ళిపోవాలి మనం అంతే మిలిటరీ లాగా. సో వెయిటింగ్ ఫర్ హిస్ ఫుల్ పడి అన్న. మై వైఫ్ 100% రాజకీయాల్లో వస్తారండి. షీఈ్ ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు బయటికి రాలేదు. 100% కంటెస్ట్ చేస్తారండి. కంటెస్టింగ్ నెక్స్ట్ ఎలక్షన్. అది త్వరలో అనౌన్స్మెంట్ అన్ని వస్తాయి. ఈ నెలలో అన్ని దేవుడి దేవలో ఒకటి మీద ఒకటి అనౌన్స్ నేనే అన్ని చెప్పేస్తే 4-5 ఉన్నాయండి దేవుడి దేవుడు. ప్రజాపార్టీ మీరు చాలన్నా ఇంకెవరు అక్కడ నువ్వు చాలు చాలు. అది రిలీజ్ రోజు వరకు తెలియదండి, మెచ్యూరిటీ వచ్చిందా రాలేదా. అది మన చేతిలో లేదు. నచ్చింది చేసుకుంటే వెళ్తానని దేవుడి దయ వల్ల మంచి ప్రాజెక్ట్ చేస్తానని నమ్ముతున్నాను. మంచి క్యారెక్టర్స్
అద్భుతమైన డైరెక్టర్స్ అండ్ మై లైన్ అప్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ అండ్ యా నా పని చేసుకుంటే వెళ్ళాలి కదా అదే మంచి నేను తీసుకోవట్లేదు నా టైం ఇస్తుంది లేదు ఈసారి నుంచి వస్తుందండి చోట ఎందుకంటే మీరాయి మీకు తెలిసిందే లార్జెస్ట్ స్కేల్ సినిమా భైరవం 3-4 నెలల్లో కొట్టేసాము సో డిపెండ్స్ ఆన్ ద సినిమా ఆల్సో అండి సినిమా అండ్ ఇది ఎందుకంటే థియేటర్లు జనాలు రావట్లేదు థియేటర్లు ఎక్కువ ఉన్నాయి సినిమాలు లేవు అవునండి మీలాంటి యాక్టర్స్ కూడా సంవత్సరానికి 2-3 వస్తాయి కనుక థియేటర్ లేదన్నా నాకు కూడా అంతకు మించి రావాలనేసి నేను నిరంతరం డే అండ్ నైట్ షూట్ లోనే ఉన్నాము గ్యాప్ లేకుండా అండ్ ఐమ్ షూర్ ఎవ్రీ 2 to 3 months ఒక సినిమా రావాలనే దేవుడిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ కి ఫైనల్ గా క్వశ్చన్ ఈ ఫ్యామిలీతో మా అందరికీ కూడా ఒక 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీ ఉంది అగైన్ వి ఆల్ విష్ టు వాచ్ ద గ్రూప్ ఫోటో ఆఫ్ మంచు ఫ్యామిలీ ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆఫ్ కోర్స్ అన్న దేవుడు ఉన్నారు కదా అంతా చూసుకుంటాడు నన్ను అన్నా అంకుల్ మెసేజ్ పెట్టు మన మెసేజ్ అంకుల్ అవును అది మీరు ఒరిజినల్ కలర్లో వచ్చినప్పుడు మీరు ఇప్పుడు వచ్చేసి లేట్ చేసుకుని వచ్చారు ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాను అప్పటికిప్పట్లో రెమోనా అప్పటికిప్పుడు అనేది సో హూ ఆర్ యూ అవును నాకు పొద్దున్న పౌడర్ డబ్బా కనిపినప్పుడే డౌట్ వచ్చింది ఇప్పుడు ఎక్కువ చూడడం సూపర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పాట పాడండి కేక్ కట్ చేసి పాట పాడండి హ్యాపీ బర్త్డే టు మీ హ్యాపీ బర్త్డే టు మీ ఏదంతా కుదురు పెట్టాలి అలాగే మొదలవుతుంది Thank you.